అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి స సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. మరి వీరు తెలుసుకున్న విషయం ఏదైతే ఉందో, తెలుసుకున్న సత్యం ఏదైతే ఉందో పత్రి గారి ద్వారా మళ్ళీ మనం ఎవరినైతే కంప్లీట్ మ్యాన్ అని అనుకుంటున్నామో వారి ద్వారా నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెడుతూ వస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. మాస్టర్స్‌ని మనం ఎవరినైతే కలుస్తూ వస్తున్నామో ఫ్రెండ్స్ ప్రతిరోజు. సో, మరి వారి ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం ప్రతిరోజు జరుపుకుంటూ ఎంతెంతో విషయ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం మరి. మరి ఇవాళ వచ్చిన మాస్టర్స్ ఏం చెప్తారు? మళ్ళీ వీరు పత్రి గారి ఆధ్వర్యంలో సాంగత్యంలో ఉంటూ వీరేం నేర్చుకున్నారు? నేర్చుకున్న విషయాన్ని ఎలా వారి జీవితంలో ఇంప్లిమెంటేషన్స్‌లో ఉన్నారు. సో, ఉన్నవారే బట్ వీరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఈ విషయ జ్ఞానాన్నంతా కూడా మనం సేకరించుకుందాం. మరి ఈరోజు తెలుసుకుందాం కూడా. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఏలూరు నుండి వరలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారండి. మేడం, ద కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ మేడం. వెల్కమ్. థాంక్ యూ అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మాస్టర్స్ నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా చాలా కృతజ్ఞతలండి. మరి పత్రికారి గురించి అసలు చెప్పాలి అంటే అసలు మాటల్లో చెప్పలేం అనమాట. ఆ గురువు ఈ రోజుల్లో మనకి దొరకడం అంటే మనం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఒక సద్గురువు అనేది మనకి దొరకరటండి. వందల జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఒక సద్గురువు దొరుకుతాడంట. అటువంటిది మనం ఈ రోజుల్లో మరి ఈ కలియుగంలో ఇంత మంచి లైవ్ గురువు అనమాట. మనకి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి అని ప్రతీది కూడా చూపించి వెళ్లారనమాట. అసలు ఎంత అదృష్టవంతులం మనం. పిఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా చాలా అదృష్టవంతులండి. నా పేరు వరలక్ష్మి. మాది ఏలూరు. నేను 2006లో 6 సంవత్సరంలోనే నాకు ధ్యానం అనేది పరిచయం అయిందండి. అప్పటికి గురువు అంటే ఎవరో ఏంటో నాకసలు తెలీదనమాట. అటువంటిది నేను ఆ గురువు దగ్గరికి ట్రెక్కింగ్ చేయటం, ఆయన ఫస్ట్ విజయవాడలో గుణదల మా అమ్మ వాళ్ళది విజయవాడ అనమాట. విజయవాడ గుణదల ట్రెక్కింగ్‌కి వచ్చారాయన బర్త్‌డేకి. వచ్చినప్పుడు అసలు సింపుల్‌గా అనమాట. ఆయన అసలు ఎలాంటి హడావిడి లేకుండా ఆయన అసలు ఎంత సింప్లిసిటీగా ఉండేవారంటే, ఒక సామాన్యుడిలా వచ్చి సామాన్యులు అందరిలో కలిసిపోయాడు. కానీ అతను అసామాన్యుడని తర్వాత తెలిసిందనమాట. అసలు ఆయనొచ్చేసి అందరిని కూడా అందరిని ఒక ప్రేమ తత్వంతో దగ్గరికి తీసుకోవడం, ట్రెక్కింగ్ అంతా తిరగడం. అంటే ఒక ట్రెక్కింగ్ చేయించడంలో కూడా ఆయన ఎంత చూడండి ఎంత ఇదుంటుందో అనమాట. ప్రతీదీ అర్థమే. మనం అబ్జర్వ్ చేస్తే పత్రికారి జీవితాన్ని ఆయన చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని ఆయన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఎంత నేర్చుకోవచ్చో. అక్కడ ఇప్పుడు తర్వాత అర్థమైందనమాట. ఆయన ఈ అంటే మనకి సుఖంగానే ఉంటాం. ట్రెక్కింగ్‌లో అక్కడ విజయవాడ గుణదల ట్రెక్కింగ్‌లో అండి. అక్కడ రాళ్ళు, రప్పలు, చెట్లు చిన్న చిన్నయి దారి కూడా సరిగ్గా లేదు. అయినా సరే ఉదయం 10 గంటలకి ఆ కొండ ఎక్కిన వారు 2 వరకు కూడా గుణదల కొండ మొత్తం తిప్పారనమాట. ఆ రాళ్ళలోనే కూర్చోబెట్టి, అక్కడే ఆ చెట్లలో అక్కడ కూర్చోబెట్టి, ఆ ధ్యానం చేయించడము, మళ్ళీ లేసి మళ్ళీ కాసేపు నడిపించడం. అలా ఎన్నెన్నో చేసేవారన్నమాట ఆయన. అలా అలా చేయించినప్పుడు నాకనిపించింది. ఇప్పుడు అనిపిస్తుందనమాట. చూసారా గురువు ఎంత అద్భుతమైన అంటే మనకన్నీ నేర్పించారండి. మనం అర్థం చేసుకోవాలే కానీ ఎన్ని నేర్పించారో. అలానే మనకు ప్రేమతత్వం. ఇదివరకు ధ్యానంలో రాకముందు మనం ఎలా ఉండేవారం? ప్రతి ఒక్కరి పట్ల కూడా చిరాకుగా ఎవరైనా ఏదైనా అంటే ఎమోషనల్ అయిపోవడం గానీ, అంగీకార తత్వం అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది మనకి ఈ మహానుభావుడు పరిచయం చేశాడో, ఈయన చూసుకొని ఈ ధ్యానం ద్వారా మనం పొందిన అంటే నేను భగవంతుడిని. ప్రతి క్షణం గూడా నువ్వు భగవంతుడురా దిగివచ్చిన దేవతలారా అనేసి ప్రతిసారి కూడా పత్రి సార్ అదే చెప్పేవారండి. అంటే మనం భగవంతుడివనేసి మనకు గుర్తు చేశాడండి. ఇటు అంటే ప్రతి జీవి కూడా ఈ భూమి మీద హింసింపబడకూడదు. ప్రతి జీవి కూడా ఆనందంగా జీవించాలి. అలాగే మనం దేవతలమనేసి గుర్తు చేశాడండి ఆయన. అసలు చూడండి ఎంత అద్భుతమైన గురువు అసలు. మనం దేవతలం అనేసి మనం గుర్తు చేసాం. కానీ ప్రతి క్షణం కూడా మన ఎరుకతో ప్రతీది కూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అనేసి ఆయన పలుకుతూనే ఉండేవారు. నీ నోటి మాటే నుదిటి వ్రాత అనేసి. అంటే అందరిని కూడా మన వాక్‌శుద్ధిని కూడా మనం సరిచేశాడనమాట.
సరిగ్గా మా పత్రిజి గారితో సరిగ్గా మాట్లాడకపోతే కొట్టేవారనమాట. ఆయన దగ్గరికెళ్ళేసరికి మనకు కూడా వైబ్రేషను ఎలా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నింపేవారనమాట. ఆయన దగ్గరికెళ్తే అమ్మ సరిగ్గా మాట్లాడాలి. ఒక పాజిటివ్ ఎనర్జీతోనే రా వెళ్ళిపోతాం అక్కడికెళ్ళగానే. ఎందుకంటే ఆయన ఆరా అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటదనమాట. మనం ఎళ్ళేసరికి ఎటువంటి నెగెటివ్ కూడా ఆయన దగ్గరికి రాదు. మనం మాట్లాడే మాట కూడా ఎంతో పాజిటివ్‌గా మాట్లాడతాం. అంత అద్భుతంగా మనకి చూపించారాయన. చూపించారు కాబట్టి ప్రతి క్షణం కూడా నా జీవితంలో నేనైతే ఎంతో గురువు పత్రి గారిని చూసి ఎంతో నేర్చుకున్నానండి. ఎందుకంటే మాది ఏలూరులో నేను కూడా సేవ చేయాలి. పత్రి గారిది ఎలా అయితే చేసి అందరికీ ధ్యానం అనేది పరిచయం చేశారు. అలా నేను కూడా చెయ్యాలనేసి ప్రతి ఒక్క మహిళలను కొంతమంది మహిళలుగా గ్రూప్‌గా వెళ్లి అంటే పత్రి గారేంటంటే ప్రతి ఒక్కరు కూడా గురువులుగా తయారవ్వాలి. శిష్యుడిగా కాదిక్కడ. అందరి సొసైటీలో వేరు. ఇక్కడ పిఎస్ఎస్ఎం సొసైటీలో పత్రి గారేంటంటే అందరిని గురువులుగా తయారు చేయాలనేదే ఆయన ఇదనమాట. ఆ కాన్సెప్ట్‌తోనే నేనేంటంటే ప్రతి ఒక్కరిని కూడా గురువుగా తయారు చేయాలి అనేసి ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని, ఆయన జీవన విధానాన్నే స్ఫూర్తిగా తీసుకొని, అక్కడ ఏలూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు అందరం కలిసి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్లి ధ్యానం అనేది పరిచయం చేశామండి. ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది శాకాహారం గురించి అన్ని విషయాలు కూడా ఒక పిరమిడ్ శక్తి గురించి వివరించడము, అలాగే గ్రామాలకు వెళ్ళడము. అక్కడ వాళ్ళేంటంటే ఇదివరకే ధ్యానం చేసేవారు. ధ్యానం చేసి ఉన్నా సరే, ఇప్పుడేంటంటే మనం ఇలాగ వర్క్ చేయడం ద్వారా మూవ్‌మెంట్ ఇలా సాగుతునేటప్పటికి పత్రికలు ఏదైతే అన్నారో అందరూ గురువులన్నారు. గురువులంటే ఎలా ఆహ్, ధ్యా కొంతమంది ధ్యానం చేసుకుంటూ అలానే వారికి ఎదుగుతారు. అలా కాదు. ఎప్పుడైతే మనం ఇతరులకు చెప్తూ ఉంటామో, మనం ముందు టీచింగ్ అంటే మనమే వింటాం ముందు. మనం వింటాము, మనం నేర్చుకుంటాము. ఆ పత్రికలు అందుకనే ప్రతీది కూడా నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అనేవారనమాట. అందుకని అదే కాన్సెప్ట్ పట్టుకొని ఆయన్ని అనుసరించి నేను ఏంటంటే ప్రతి ఒక్కరిని గురువుగా చేయాలన్నారు గురువుగారు. అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని కూడా గురువుగా చేయొచ్చు కదా నేను అనేసి ఎక్కడైతే ఉన్నారో ఏలూరులో ఉన్న మాస్టర్స్ అందరిని కూడా ఒక్కొక్క సప్తాహాలనేసి 7 రోజులు ఒక్కొక్క ఇంట్లో ఒక్కరోజే ఈ 20 ఇళ్ళు పెట్టేదాన్ని. అంటే ఒక 7 రోజులు 20 ఇల్లులు. అలా పెడితే ఆహ్, అంటే ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నారు. ఎప్పటినుంచో ధ్యానం చేస్తున్నారు కానీ బయటికంటూ రాలేదు ఎవరు కూడా. ఎప్పుడైతే ఈ మూవ్‌మెంట్ అనేది సప్తాహాలు పెట్టామో ప్రతి ఒక్క మహిళ గూడా బయటికి రావడం జరిగింది. బయటికొచ్చేసి వాళ్ళు అక్కడికి వెళ్లి 7 రోజుల పాటు కూడా ప్రతి ఒక్క ఇంటికి కొత్త వాళ్ళ ఇంటికి వెళ్లి ధ్యానం గురించి, శాకాహారం గురించి వాళ్ళు టీచ్ చేస్తూ ఉన్న కొద్దీ వాళ్ళు మాస్టర్స్‌గా ఎదిగారు. వాళ్ళ వాళ్ళే చూడండి పత్రికలు అదే చెప్తారు. ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం 10 దీపాలు వెలిగిస్తదనేసి. అలానే ఒక మహిళ ఒక 3 గంటలకి ఇంట్లో భోజనం చేసి పడుకుంటది. అటువంటిది ఇప్పుడు 3 అయ్యేసరికి ప్రతి ఒక్క మహిళ గూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏలూరులో వాళ్ళ ఏదైతే ఉన్న ఏరియాలో క్లాసులు పెట్టడం. ఒక 50 మందికి, 60 మందికి ఒక క్లాసులు పెట్టి వాళ్ళు ఇంకొక కొత్త వాళ్ళని తయారు చేయడం. అలా వాళ్ళొక మాస్టర్స్‌గా ఎదిగారనమాట. ఆయన చూసి నేను అది అది చేయడం జరిగింది. అలాగే ధ్యాన గ్రామాలని చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రతి పల్లెటూరులో కూడా ధ్యానాలు అవ్వాలని పత్రి గారు ఒక సంకల్పం. ఆ సంకల్పంలోనే మరి పల్లెటూర్లు కూడా ధ్యానం పెట్టడం జరిగింది. అక్కడ కూడా కొత్తవారు ఎంతో మంది తయారయ్యారు ధ్యానులుగా. అలానే ఏంటంటే అక్కడ ఒక మనిషి, ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారనమాట. ఆ పిరమిడ్ మాస్టర్ ఏంటంటే ప్రతిరోజు టీచ్ చేయడం ద్వారా నోటి వెంట మాట కూడా రాని వ్యక్తి ఇప్పుడు 41 రోజులకి ఆయన కొత్త వాళ్ళకి చెప్పే కొద్దీ ఆయనొక మాస్టర్‌గా ఎదిగిపోయారు. అంటే మనం మాస్టర్‌గా పత్రికలు అదే అని చెప్తారు. నువ్వు చెప్పాలి. మనం నోటి విరిచి చెప్పాలి. మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా! మనము బుక్స్ చదువుకుంటున్నాం కదంటే, అక్కడ ఎలా ఎదుగుతామండి? మనం వేదిస్తే అదే వస్తుంది సృష్టి రహస్యం. నువ్వు పొరుగు వారి గురించి చేస్తే అది నీకు అది ఇంతయ్యి నీకు వస్తదనమాట. అందరి బాగోగు గురించి మనం ఆలోచిస్తే, మన బాగోగు గురించి పైనున్నవాడు ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఎంత అద్భుతమైనండి శాకాహార ర్యాలీలు గాని, ఆయన చెప్పింది ఏదైతే ఉందో ప్రతీదీ ఆయన తూచా తప్పకుండా కూడా పాటించడము. అలాగే అంగీకారం తత్వం నా జీవితంలో పత్రి గారిని చూసి ఎంత అంగీకరించేవారు. ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే ఆయన కొత్తగా ఉన్న ధ్యానులైనా సరే కొత్తగా ఏదో అనుభవం చెప్తుంటే ఎంతో ఇప్పుడే ఏవి తెలియని వ్యక్తిలాగా అలా ఆశ్చర్యంగా ఆలకించేవారు. అంటే వినడం ఎంత చక్కగా వినేవారో చూడండి. మనం ఎవరైనా వినాలంటే ఏం వింటాంలే ఆయనేం చెప్తాడనుకుంటాం. కానీ ఆయన ఎంత శ్రద్ధగా వినేవాడు. ఆయన చూసి అసలు ఎంత వినయం నేర్చుకోవాలి. వినయం అంటే ఎలా ఉండాలనేది నేర్పించాడాయన. ఎంత వినయంగా ఉండేవారు. ఎంత పెద్ద
ఆ ధ్యాన మహాచక్రాల్లో కూడా ఆయన సేవ చేసేవారికి కింద ఆయన చూడండి ఆయన అహంకారాన్ని ఎలా తీసుకునేవారంటే మనం అసలు చూస్తే అసలు ప్రతీది పాయింట్ ఆయన చూస్తే అంటే మనం ఎలా జీవించాలో ప్రతీది అర్థమవుతుందండి అసలు. నా జీవితంలో ఆయనే గురువు. ఇంకంటే అందరికీ గురువే. ఆయన గమనించుకుంటే అసలు ఏ బుక్స్ కానీ ఏమి అవసరం లేదండి. బుక్స్ చదవవసరం లేదు. ఏ క్లాసులు, ఏ జూమ్ క్లాసులు కూడా అవసరంలా. ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలు. అంత జ్ఞానం ఉందాయన మాట. ఆయన గమనిస్తే. అసలు అంత దీనిలో కూడా ఆయన కింద కూర్చొని ఆళ్ళ కాళ్ళు నొక్కటం కానీ, అబ్బా! ఎంత చేశారండి అసలు. ఎంత చక్కగా చేశారు బాబు, బాబు అనేసి ఆయన నమస్కారం పెట్టేవారు చూడండి. వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి. ఆయన అంతా చేసేవారు. కానీ సేవ చేసేవారికి, బాబు మీరు చాలా గొప్పవాళ్ళాయన. మీ నుంచి ఇంత సొసైటీకి ఇంత పేరొచ్చిందాయన అని చెప్పేవారనమాట. వారికొక బిరుదు ఇచ్చేవాడు. అవార్డులు ఇచ్చేవారు. అంటే మీకొక పదవి అనమాట. ఆయనకొక బ్రహ్మర్షి అని ఏదోకటి ఇచ్చి పెట్టేవారు. చూడండి ఆయనకి ఏం అసలు ఆయన నేనేమి చేయలేదన్నట్టే ని ని నిస్వార్థంగా అలా ఉండేవారనమాట. అందరికి సన్మానం చేసేవారు కానీ ఆయన మాత్రం మామూలుగా ఆళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునేవారు. ధ్యాన మహాచక్రాలో కూర్చుంటే. చూడండి అంటే మనం ఇంత కొంచెం చేస్తేనే మనం ఎంతో చేశామనేసి మనం గర్వపడుతూ ఉంటామనమాట. ఆయన్ని చూసి ఎంత నా లైఫ్‌లో అంటే నేనదే అనుకుంటానమాట. ఏమాత్రం కొంచెం ఇదైనా సరే నాకు అంటే మన ఎరుక ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. కొంచెం ఎవరైనా సరే పొగిడారనుకో అబ్బా! ఎంత సేవ చేస్తున్నారమ్మా అనేసరికి నేనేం చేస్తున్నానండి, ఆ గురువులు చేయించుకుంటున్నారు. ఆయన ఏదైతే ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవుతున్నా. నా లైఫ్‌లో నేను అలాగే నేర్చుకున్నాననమాట. ప్రతీది గూడా ఎందుకంటే మన గర్వాన్ని మనమే తీసేయాలి. ఆయనంత మహానుభావుడే అందరి కాళ్ళ ముందు కూర్చున్నప్పుడు మనం ఎంతండి అసలు? మనం కూడా ప్రతి దాన్ని కూడా ఎరుకతో గర్వం లేకుండా అసలు ప్రతి ఒక్కరిని కూడా పరమాత్మ స్థితిలో ఆలోచించాలన్నమాట. ఎవరైనా సరే కొంచెం చేస్తే మన సొసైటీలో ఏదైనా అంగీకార తత్వం ఉండాలన్నమాట. ఎవరైనా సార్ ఇది చేస్తున్నాం సార్, ఈ వర్క్ చేస్తున్నాం సార్ అంటే సారు వచ్చేసి ఎంత చక్కగా ఓకే. ఓకే. ఎప్పుడు చేస్తున్నారు? ఏంటి? చెయ్యండి. ఓకే అని చెప్పేవారు. అందరిని ఎంకరేజ్ చేసేవారాయన. మనం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ వర్క్ చేసినా సరే మనం ప్రోత్సహించాలి. అలా ఏం చేస్తున్నారనేసి మనం ఏదైనా సరే ఇచ్చేసామనుకోండి, అక్కడికక్కడే వాళ్ళు ఆగిపోతారండి. అందుకని ఏ వర్క్ చేసినా సరే ప్రోత్సాహంతో వాళ్ళు చేస్తే కనుక ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకింకా వర్క్ చేయడానికి వాళ్ళకి ఇంకా బలంగా ఉంటది. అందుకే పత్రిక అందరిని గూడా ఎంకరేజ్ చేసేవారు. ఇది చెయ్యండి. అబ్బా! చాలా గ్రేట్ వర్క్ అనేవారు. ఆయనకన్నీ తెలుసు. మన గురించి మనం ఏం చేస్తామో, ఏంటో అన్నీ తెలుసండి ఆయన. ఒకసారి నేను ఏలూరులో పత్రి సారొచ్చారు. అంటే ఒక సంవత్సరం ముందు బాడీ వికెట్ చేస్తారనగా వచ్చారనమాట పత్రి సార్. వచ్చినప్పుడు నేను సార్ నా గురువు లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌కి నేను వర్క్ చేయాలి సార్ అనేసరికి ఇలా తల ఊపారండి. ఆ తల ఊపిన కానించి కూడా అప్పటినుంచి అద్భుతమైన వర్కులనమాట. ఎంత వర్క్ చేయిస్తున్నారంటే నా ద్వారా ఆయన తండ్రి నా వెన్నంట ఉండి ఆయన చైతన్యం అనేది అసలు ఎంతగా నాకు తెలుస్తుంది. ఆయన చైతన్యంతో ఎంత వర్క్ జరుగుతుంది అసలు అనేసి. ఆయన అంటే ఒక మనిషి కాదండి ఆయన. ఒకరోజు నాకు చూపించారనమాట పత్రి గారు. ఎందుకంటే విశ్వమూల చైతన్యం అండి ఆయన. ఆయన సామాన్యుడు కాదు. మనకి సామాన్యుడిలాగా ఏ మహిమలు లేవు అని చూపించారు. మనకి. కానీ ఎంతో మహిమాన్వితుడనమాట ఆయన. ఆయన గురించి చెప్పడానికి మాటలు కాదండి. మనకు అర్హత లేదు. అంత అద్భుతమైన గురువు మనకి. ఎందుకంటే కొన్ని రోజులు పోయాక గాని ఆయన గొప్పతనం మనకింకా తెలియదనమాట. మనం చూసాం కనుక సాధారణంగా ఆయన కనిపించారు. ఆయన విశ్వమూల చైతన్యం ఎలా అంటే అసలు నాకొక రోజు కనిపించారండి. భూమి మీద నుంచి ఆకాశం పైకనమాట. ఇక్కడ నాకు పత్రికగారు ఇలా ఎళ్ళిపోతున్నారు అనేది నీకు సెకండ్ ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. వెళ్తుంటే సెకండ్ ఇవ్వండి సార్ అంటే, సెకండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేసరికి ఇదేంటి నాకిలా సెకండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. నేనేం తప్పు చేశాను? నాకేంటి ఇలా ఎళ్ళిపోతున్నారేంటి అనేసి నేను కొంచెం లోపల బాధపడుతున్నా. బాధపడుకునేసరికి అప్పుడు ఇలా వెళ్ళి మళ్ళీ ఎదరకొచ్చేసి నన్ను చూస్తావా? నన్ను చూడాలని ఉందా? అన్నారు. అవును సార్ అనేసరికి ఆయన చూపించారంటే ఆ విశ్వరూపం కింద పాదాల దగ్గర నుంచి ఆకాశం వరకు కూడా ఆ పత్రికలో ఆ చైతన్యం ఇలా పెరిగిపోతుందనమాట. పెరిగిపోయి తెల్లటి కాంతితో మారిపోయారు. మనిషిగా వచ్చిన మనిషి తెల్లటి కాంతిగా మారిపోయారు. అప్పుడనుకున్న తండ్రి నువ్వింత శక్తి చైతన్యమా నువ్వసలు ఇంత గొప్ప మనిషివా ఇంత ఇదనేసి. ఆయన నాకొక రోజు ఎలా అంటే కనిపించారు కృష్ణుడండి. ఆయన కృష్ణ చైతన్యం అనమాట. నాకు కనిపించిన విధానం ఏంటంటే నాకు అసలు గురువంటే ఎవరో నాకు తెలీదు అసలు.
ఆ పత్రి గారంటే ఏంటో తెలీదు. కానీ ధ్యానం చేస్తున్నాను. 2006లో ధ్యానం చేస్తున్న ఒక పిరమిడ్‌లో ధ్యానం చేసినప్పుడు నాకు ఫ్లూట్ వాయిస్తూ కృష్ణుడు ఫోటో, నాకు కృష్ణుడంటే చాలా ఇష్టం. కృష్ణుడు ఏంటంటే ఆయన ఒక్కసారి అనేసి పత్రి గారిని చూపిస్తున్నారు. పత్రి గారేమో ఫ్లూట్ వాయిస్తున్నారు. ఇదేంటి ఎవరినో ముసలాయన్ని ఎవరినో చూపిస్తున్నారేంటి ఈయన నా ఫస్ట్‌లో అలా అనుకున్నాననమాట. ఈయనెవరు చూపిస్తున్నారు అనుకున్నా. అప్పుడు తర్వాత ఇది జరిగిన వారం రోజులకే పత్రి గారు విజయవాడ జింకానా గ్రౌండ్‌కి ఆయన బర్త్‌డే సందర్భంగా రావడము, ట్రెక్కింగ్ చేయడం అప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. ఇదేంటి నాకు మొన్న కనిపించారు కదా! అనేసి మా అంకుల్ గారితో చెప్పా. అంకుల్ గారు ఈయన మొన్న నాకు కనిపించారు అంకుల్ గారు. ఈయనంటే అమ్మ ఈయన గురువమ్మ. ఈయన పత్రిజి గారంటారు. పిరమిడ్ ధ్యానానికి ఈయనొక గురువు అని చెప్పారు. అంటే నాకు మొన్న కనిపించారు అంకుల్ గారు ఈయనే అనేసి అన్నా అనమాట. ఆయన అంటే ఆయన శక్తి అండి. ఇంత అంత కాదండి. ఎందుకంటే మనం ఎన్నో జన్మలుగా ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళమే మనందరం గూడా. తర్వాత నేను కూడా చూసుకున్న తర్వాత నా జన్మలు చూసుకున్నా. ఎందుకంటే నేను ప్రతీది గూడా ఆయన ఒక లక్ష్యం ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌కి అద్భుతమైన వర్క్ చేయడానికే భూమి మీదకొచ్చానని నా సత్యాన్ని నేను తెలుసుకున్నాననమాట. 41 డేస్ ఆహ్, మౌనంలో ఎందుకు అంటే నాకు ప్రతి క్షణం గూడా ఏంటంటే నాకు తాపత్రయం. నా పిల్లలు బాగా చదవాలా? లేకపోతే నేనింత డబ్బు సంపాదించాలా? సమాజంలో ఇలా ఉండాలని నాకు ఆ ఆలోచన ఉండదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి ఎలా ధ్యానం చెప్పాలి? మాస్టర్స్‌గా ఎలా చేస్తే వాళ్ళింకా ఎదుగుతారు? ఇంకా శాకాహారాలు ఈ ఆలోచనలే తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. అప్పుడు మా అమ్మ వాళ్ళందరూ అంటూ ప్రాపంచికంగా ఏమంటారు? "నీకేమొస్తుంది? ఒక రూపాయి కలిసి రాదు. ఏమొస్తుంది దీనిలో చేస్తే" అనేసి అందరూ కూడా నన్ను తిడుతూ ఉండేవారు. అప్పుడనుకున్నా, అవును ఎందుకిలా ఇంత తాపత్రయం పడిపోతున్నానసలు? ఎందుకు నాకేంటసలు ఈయన లక్ష్యానికి నేనిలా అయిపోతున్నానెందుకు? అని నాకొకసారి క్వెషన్ వచ్చిందనమాట. క్వెషన్ వచ్చినప్పుడు అప్పుడు ధ్యానం 41 డేస్ మౌనంలో ఉండి నేను ఏకతాటిగా నిరంతరం ధ్యానం రాత్రి పగలుకి తేడా ఉండేది కాదు. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నాకు జన్మను చూసుకున్నాననమాట. పత్రి గారితో నేనెన్నో జన్మలు ప్రయాణం చేశాను కాబట్టి ప్రయాణం చేశాను. ఒక మగగా ఎక్కువ జన్మలు తీసుకున్నాను. మగ జన్మలు ఆయనతో పాటుగా. అయన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు అనిపించింది. ఆహా! మహానుభావుడితో నేను ఈ జన్మే కాదు మనందరం కూడా తెలిసినా తెలియకపోయినా మనందరం కూడా ఎన్నో జన్మల నుంచి ఆయనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళమే. అందుకని ఇంత వర్క్ ఎందుకు చేస్తున్నాం? ఆడవాళ్ళం గూడా చూడండి ఎవరికి తగ్గ వర్క్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నాం మనం? దీని బదులు ఏదైనా చేసుకోవచ్చు కదా మనం బయట. మనీ వచ్చేదేదో చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇంత తాపత్రయం పడుతున్నాం అంటే ఆయనతో పాటు విశ్వ కళ్యాణం కోసం ఎన్నుకొని వచ్చినటువంటి ఆ చైతన్య ఆ శక్తి స్వరూపాలు మనం ఎంత గ్రేటోనండి అసలు. ఇంతా అంతా కాదు మనం. మన గురించి కూడా మనకి తెలియక కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. మనం కూడా చాలా గ్రేట్ మాస్టర్స్. ఎందుకంటే పత్రి గారు అక్కడి నుంచి ఎంచుకొని వచ్చినటువంటి ఆహ్, ఒక ఎంచుకొని వచ్చారాయన మనల్ని. ఒక్కొక్క నక్షత్ర లోకాల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఎంచుకొని వచ్చారండి. ఈ విశ్వ కళ్యాణానికి. మనందరం కూడా ఇంత విశ్వ కళ్యాణంలో వర్క్ చేయడం అనేది మన అదృష్టం అండి. నిజంగా ఎంత అదృష్టమో. చూడండి ఎలా జీవించాలో ఎవరేమన్నా సరే రియాక్ట్ అవ్వము. ఆయన నేర్పించింది అదే కదా మనకి రియాక్ట్ అవ్వము. అందరిని అంగీకరిస్తున్నాం ఇప్పుడు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే, ఆహా! వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు కదా! మనం అంగీకరించాలి. వాళ్ళని మనం ప్రేమతత్వంతోనే చూడాలి. మనం ఏంటంటే నాకు ఎవరిని చూసినా సరే ఏదైనా మాట ఆడుతున్నా సరే, ఒక మాట అనవసరంగా మాట్లాడుతున్న వాళ్ళు చిన్న పిల్లలా కనిపిస్తున్నారనమాట. వాళ్ళ ద్వారా మనకి ఏంటంటే, నేను ప్రేమను అందిస్తున్నా. ఎందుకంటే మనం ఎలా ఉన్నామనేది మన యద్భావం తద్భవతి. అంటే మనం ఏ భావంతో ఉన్నామో అదే కదా జరుగుతుంది. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ఎప్పుడైతే ప్రేమతో ఉన్నామో, వాళ్ళు గూడా అదే అవుతారండి. అర్థం. పత్రి గారి నుంచి నేనదే నేర్చుకున్నా. ప్రతీది వినడం. ఎంత వినాలి. ప్రతి ఒక్కరి నుంచి కూడా వినాలి మనం. ముందు ఎవరైనా మాట్లాడుతుంటే ప్రతి మాస్టర్‌గా మనం ఏంటి గబగబా వెళ్ళిపోయి మన అనుభవాలు, మనం చేసే వర్క్ చెప్పేస్తూ ఉంటాం. అది కాదు. ఏంటంటే మనం ప్రతీది కూడా వాళ్ళు విన్న తర్వాత, మన వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నీ వినిన తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. అని ఆయన ఎంత చక్కగా మనకు చూపించారాయన. అదే నేను కూడా నేర్చుకున్నాను ఆయన ద్వారా. ఎలా తినాలి అంటే ఎంత తినాలి? ఆకలి కరకరకరమని ఆకలేస్తేనే తినాలని పత్రి గారు చెప్తూ ఉంటారు గదా మనకి. అలా నేను కూడా బాగా ఆకలేస్తే అసలు ఉదయం నుంచి ఏం తినను. బాగా ఆకలి వేసినప్పుడు ఎందుకంటే ధ్యాన గ్రామాలని పెట్టుకున్నామండి మేము. గ్రామాలకు వెళ్ళిపోతుంటాం. ఉదయం నుంచి కూడా మాకు అసలు ఉదయం నుంచి ఇంక ప్రచారంలో ఉంటాం. ఉదయం 9:30కి పిల్లలకి బాక్స్ కట్టేసి ఎందుకంటే కుటుంబ ధర్మం గూడా ఉంటుంది కదండీ! కుటుంబానికి పత్రి గారు ఏమంటారు? మన కుటుంబాన్ని చూసుకున్నాకే సంసారంలో నిర్వాణం.
మన సంసారంలో ఉంటూ ఆ పిల్లలకి నేను 5 గంటలకు లేచి అంటే నేను నేర్చుకుని ధ్యానంలోకొచ్చి నేర్చుకున్న తర్వాత కుటుంబాన్ని కూడా ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదని 5 గంటలకే లేచి తెల్లవారుజామున ఆ బాక్సు అన్నీ వాళ్ళకి టిఫిన్స్, భోజనాలు అన్నీ ఏర్పాట్లు చేసి భర్తకు చేయవలసిన ధర్మాన్ని భర్తకు చేసి పిల్లలిద్దరు కూడా నైన్త్ క్లాస్ అండి. ఇద్దరు నైన్త్ క్లాసే. ఆడపిల్ల, మగపిల్ల అనమాట. వాళ్ళిద్దరికీ బాక్స్ కట్టేసి అందరికి ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేసి 8 గంటలకల్లా పిల్లల్ని బయటకి పంపించి ఉన్నదంతా నేను వర్క్ చేసుకొని, బట్టలు ఉతుక్కొని అన్నీ ఇండ్లు గూడా శుభ్రంగా చేసుకొని 9కి నేను ఇంకా గుడికి వెళ్ళిపోతానన్నమాట. గుడి దగ్గర అక్కడ జాతర సందర్భంగా జాతర సందర్భంగా అక్కడ అహింస జగత్ కోసం అక్కడ అంటే ఏలూరులో 12 సంవత్సరాలకోసారి జాతరొస్తుందండి. ఆ ఎన్నో పనులు అక్కడ జరుగుతాయన్నమాట. ఆ పనులు జరగకుండా సంకల్ప ధ్యానం అన్నమాట. మహిళలందరం కలిసి అక్కడ ధ్యానం చేస్తున్నాం. అమ్మవారిని అంటే జోడించుకొని తల్లి నీ బిడ్డలమే కదమ్మా! మా హృదయాల్ని ఆ తల్లి హృదయాలకి చేర్చి ఇకంతా కూడా రాబోయే జాతర ఇంకొక 2, 3 నెలల్లో జాతర జరుగుతుందమ్మా! ఇయన్నీ కూడా నువ్వు ఆపాలి తల్లి అనేసి మా హృదయంతో ఆ తల్లి హృదయానికి జోడించి ప్రతిరోజు అక్కడ సంకల్పంతో ధ్యానం చేస్తున్నాం. ఏ గుళ్ళో అయితే గంగానమ్మ గుడిలో జాతర జరుగుతూ ఉంటదో రాబోయే 3 నెలల్లో జరుగుతదండి. అక్కడికెళ్ళి అందరూ మహిళలు గూడా ఉదయాన్నే 9 గంటలకి సామూహిక ధ్యానం చేస్తున్నాం అనమాట. అక్కడ జాతర అది అయిపోయిన తర్వాత గ్రామాలకు వెళ్తున్నాం అనమాట. ఇది అయిపోయిన 12 గంటల లోపు గ్రామాలకు పరుగున ఇంకా బాక్స్ తీసుకొని చూడండి ఉదయం నుంచి ఇంకేం తినం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కరకరమని ఆకలి వేస్తే బాక్స్ తీసుకెళ్ళిపోతాం ఆ గ్రామాలకి వెళ్ళిపోయిన తర్వాత బాగా అప్పుడు ఆకలి వేస్తదనమాట. ఆకలి వేసిన ఆహా! ఇప్పుడు ఆకలేస్తుంది. ఇప్పుడు తినాలి. దీని రుచి టేస్ట్ ఏంటో అప్పుడు తెలిసిద్దనేసి అప్పుడు తీసుకొని చక్కగా తినడం. అంటే చూడండి ఎంత చక్కగా నేర్పించారు. అదే మామూలుగా అనుకోండి మనకి ఒక ఆలోచన వచ్చేస్తుంటది. ఆహా! నేను తినాలి, నేను టిఫినే చెయ్యాలి. మనం వేరుగా ఉండేవారం. కానీ పత్రికలు అలా నేర్పించలా. ఎంత ఆకలి వేస్తే బాగా కరకరం ఆకలేస్తే అప్పుడే తింటే దాని టేస్ట్ ఏంటో తెలుస్తది. అలా మేము ప్రతీది కూడా అలాగేనండి. ఎంత తినాలి? ఏం తినాలి? ఎంత ఆకలేస్తే ఎంత తినాలి? అనేసి ఆయన మహానుభావుడు నేర్పించింది ఇంత అంతా కాదండి. ఆయన్నే ఫాలో అవుతూ ఆయన జీవన విధానాన్ని ఎంత ప్రేమతత్వంతో ఆయన చూపించారు ప్రతి ఒక్కరి పట్ల కూడా. అంటే వాళ్ళు సీనియరా? జూనియరా? ఒక అనుభవం అండి. నేను అంటే పత్రి గారు ఒక 2 నెలల్లో బాడీ వికెట్ చేసేస్తారనగా మనకి ఇక్కడ ఏలూరు ద్వారకా తిరుమల అని ఉందండి అక్కడ ఏలూరు దగ్గర. ద్వారకా తిరుమల. ఆ ద్వారకా తిరుమల దగ్గరికి సరస్వతి ప్రాంగణం అనేసి అక్కడ ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయితే అప్పుడొచ్చారనమాట. వచ్చి ఓపెనింగ్‌కిని బాగా నీరసమైపోయారు. సార్ అస్సలు ఏదో మనిషైతే ఉన్నారు కానీ బాగా ఇదైపోయి నీరసంగా ఉండేసరికి పత్రి సార్‌ని చూడగానే నేను అప్పుడు వెళ్ళాం అందరం ఫ్రెండ్స్ అందరం. ఏంటి ఇలా అయిపోయారేంటి ఆయన అసలు ఇలా ఉన్నారేంటి సార్ అసలనేసి అందరం అనుకుంటున్నాం. అనుకునేసరికి ఇంకక్కడ కూర్చొని అందరం ధ్యానంలో కూర్చున్నాము. కూర్చుంటే ఆయన స్టేజ్ మీద నుంచి ఫ్లూట్ వాయిస్తున్నారండి. కిందకి ఆ స్టేజ్ అంతా కూడా కిందకి ఇలా పడిపోయిందండి. భూమిలోకి పడిపోతుంది. పడిపోయేసరికి వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఇదేంటి ఇలా పడిపోతున్నారేంటి ఆయన ఇలా వచ్చిందేంటి నాకు పత్రి గారు భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించిందేంటి అనేసి అనుకోని నా ఆలోచనేమో అలా వచ్చిందేమో అనేసి నేను తీసేసాను. తీసేసిన తర్వాత ఒక పత్రి గారిని రూమ్‌లోకి తీసుకొని వెళ్లి అక్కడ భోజనం పెట్టారు. అందరూ సీనియర్ మాస్టర్స్ అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే అక్కడ ఒక మేడమ్ అన్నారు నేను పత్రి గారిని కలవాలి. నా తండ్రిని నేను కలవాలి. అసలు కలిసి చక్కగా ఆయన్ని ఎప్పుడు కూడా మామూలు సెకండ్ ఒకటే కాదండి. ఆయన దగ్గరికి వెళ్తే హగ్ చేసుకొని, ఆయన కాళ్ళు నొక్కి కాసేపు చేతులు నొక్కి అంతా దీనిగా అదే ఆయన్ని బాగా మనస్ఫూర్తిగా హగ్ చేసుకుంటే గాని నేను వదిలేదాన్ని కాదనమాట ఎప్పుడు కలిసినా. అలా ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ నేను లోనకి వెళ్దాం అనుకునేసరికి ఒక మేడమ్ అన్నారు, "మేడమ్ మీరు లోనకి వెళ్ళకూడదు. మీరు పత్రి సార్ బయటకొస్తారు. వస్తే కనుక అప్పుడు మీరు పత్రి సార్‌ని కలుదురు గాని లోనకైతే మీరు కలవకూడదమ్మా మీలాంటోళ్ళు" అన్నారు. నాలాంటోళ్ళు కలవకూడదన్నారేంటి? అంటే లక్షల లక్షల కోట్లు అంటే ఆ మేడము సొసైటీకి కోట్లు కోట్లు ఇచ్చారనమాట. లక్షలు లక్షలిచ్చారు. ఇస్తే మీరు కలవకూడదమ్మా. మీరిక్కడే ఆగిపోవాలన్నారు. అవునా! అనేసి ఇంకా ఆ మాట అనేసరికి కాసేపు ఆగాను. ఆగినా సరే నా మనసు ఊరుకోవట్ల. ఆయనేదో ఇన్నర్‌గా నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. సారు నన్ను పిలుస్తున్నారు. ఆ తండ్రి వచ్చారు నేను వెళ్ళాలి అనేసి నేను ఇంకా ఆ మాట వినలా. అమ్మ మీరంటే గౌరవమే నాకు. కానీ అయినా సరే ఆయన వచ్చిన తర్వాత నా తండ్రి వచ్చిన తర్వాత నేను వెళ్ళకుండా మాత్రం నేను ఉండను. ఎందుకంటే నన్ను నా ఆత్మ ఎందుకంటే ఆయన మనుషులు వేరైనా ఆత్మ ఒకటే ఉంది. నన్నైతే బాగా పిలుస్తుంది అనేసి నేనింక వెళ్ళిపోయానండి. ఆ మాట వినకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసి నా వెనకాతల మేడం గారు గూడా వచ్చారు.
ఆ మేడం గారు కూడా నా వెనకాతలే వచ్చారు. వస్తే పత్రి గారిని చూడగానే నేనింకా ఎంతో ఆనందంతో కాళ్ళు నొక్కుతూ, చేతులు నొక్కుతూ అది చూసేసరికి 10 నిమిషాల పాటు నన్ను రెప్ప వేయకుండా 10 నిమిషాలు చూసారండి. అలానే చూసారు. కళ్ళలో కలిపెట్టి అలా చూసారు. ఇదేంటి ఇలా పత్రి సార్ ఏంటి ఇలా చూస్తున్నారేంటి నాన్న? మీరలా చూస్తున్నారేంటి? నేనేం తప్పు చేశానా ఏంటి? అసలు కన్ను రెప్ప వేయట్లేదు ఎందుకనేసి నేను తల దించుకుంటున్నా. తల దించుకున్నా సరే ఆయన అసలు నేను తల దించుకున్నా సరే నా వైపు అలానే చూస్తున్నారు. చూస్తుంటే అసలు అయినా సరే నేనింక అలా ఉండి ఇంకా సరేలే అనేసి ఇంకా నేను అలాగే తల దించుకొని కాలు అన్నీ నొక్కుతున్నా. నొక్కేసరికి ఒక మే ఆహ్, నా నన్ను ఆపిన డోర్ దగ్గర ఆపిన మేడము వచ్చి ఆవిడ కూడా నా దగ్గర కాళ్ళు నొక్కుతున్నారన్నమాట. కాళ్ళు నొక్కుతున్న నా పక్కకొచ్చి నా కాళ్ళు నొక్కుతుంటే ఆ మేడం నన్నారు, "మేడం మీరు భోంచేసారా?" అని అడిగారు ఆ మేడంని. అంటే, "ఆ! చేశాను సార్. భోజనాలు సూపరున్నాయి సార్. చాలా బావున్నాయి సార్" అని ఆ మేడం అన్నారు. "అవునా? భోజనాలు చేశారంటే" "ఆ! చాలా బావున్నాయి సార్. చేశాను సార్" అంటే, "గెట్ ఔట్. గెట్ ఔట్" అన్నారు చూసారండి. గెట్ ఔట్. భోజనాలు చేశారు కదా! బావున్నాయి కదా! ఇంక వెళ్ళిపోండన్నారు. అంటే ఇంకా మేడం ఎక్కడ ఆగకుండా కారేసుకొని వెళ్ళిపోయారన్నమాట. అంటే ఇక్కడ ఆ సొసైటీకి 12,00,000 కోట్లు ఇచ్చిన అక్కడ అది కాదండి. అక్కడ డోర్ దగ్గర చూడండి ఇక్కడ గురువు ఇక్కడున్నాడు. లోపల అక్కడ బయట అక్కడ ఏం జరుగుతుందో తెలీదు ఆయనకి. అయినా సరే అక్కడ మేడంకి సొసైటీకి ఎంతో ఇచ్చారు. నేను ఏమి ఇవ్వలా అప్పటికి. నేనేమి ఇవ్వలా. అయినా సరే అక్కడ మేడం బయట జరిగిన సన్నివేశం కూడా ఆయనకి తెలుసు. అన్నీ తెలుసు ఆయన. సర్వాంతర్యామి. ఇక్కడ చూసారా ఆమెని ఎళ్ళిపోమన్నారు. అప్పుడు నేను అనుకునింది ఇదేంటి మేడంని ఎళ్ళిపోమంటున్నారేంటి? గెట్ ఔట్ అంటున్నారేంటి అనుకున్నా. అనుకోనేసరికి నేనింక అప్పుడు తర్వాత ఆలోచనొచ్చింది. ఆహా! వెళ్ళిపోమన్నారు కదా! అనేసి అప్పుడు నేనిలా కాలే నొక్కుతూ ఇంక అలాగా ఎంత ప్రేమతత్వంతో చూస్తున్నారండి. అప్పుడనుకున్నా, ఈయన మామూలు గురువు కాదు. మనలో ఉన్నటువంటి ప్రేమని అక్కడ చూస్తున్నాడండి ఆయన. మనలో ఉన్న ఆ తాపత్రయాన్ని చూసాడనమాట ఆయన. అక్కడ నాలో ఉన్నటువంటి ప్యూరిటీ ఏదైతే ఉందో అది చూసారు తప్ప ఇంకా సొసైటీకి ఏమి ఇచ్చిందా? లేపోతే కోట్లు పడగట్టిన ఆవిడ అని అక్కడ చూడలా. నాకక్కడ అనిపించిందనమా ఒక 100 మంది తల్లుల ప్రేమ ఎంత ఉంటుందో పత్రి గారి దగ్గర అంత ప్రేముంటదండి. అంత ప్రేమామూర్తనమాట. మనం అక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, ప్రతి ఒక్కరిని గూడా మనం అలాగే ప్రేమతత్వంతోనే చూడాలండి. ఈ వర్కు చేసినా, చెయ్యకపోయినా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏది కావాలన్నా సరే, మనము అంతే ప్రేమతత్వంతో ఉండాలి. అంటే ఆయన సమానంగా చూసేవారు. ఆయన దృష్టికోణం చూసారా? ఈ సొసైటీకి ఎంత చేస్తున్నారా? లక్షలిచ్చారా? ఏమి ఇవ్వలేదా? అని ఆయనకి ఏమి తెలీదు. భగవంతుడికి ఏం తెలీదు. ఆ ప్రేమనివ్వడం ఎవరికేం కావాలో ఆ ప్రేమనివ్వడమే తెలుసు. ఆ ప్యూరిటీనే తెలుసు ఆయనకి. అలా మహానుభావుడి ద్వారా నేనది తెలుసుకున్నాననమాట. అప్పుడు నాకు 2 నెలల్లో బాడీ వెయిట్ చేసేస్తారనగా ఇది తెలుసుకున్నాను. తెలుసుకొని అప్పుడు నాకయన్నీ ఒక్కోటి మెమరీ ఉండిపోయిందనమాట లోపల. ఆహ్, ఇన్ ఇంత చక్కగా చూడు ఆ తండ్రి నాకింత ప్రేమనందించాడా, ఎంత కరుణగా ఎంత ఆ 10 నిమిషాల పాటు నన్నలా చూసుకునే ఉన్నారనమాట. అప్పుడు నాకు ఆనందం అనిపించింది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారండి. బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన కారు ఎక్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు "పత్రి సార్ వెళ్ళిపోతున్నారు కదా!" అనేసి ఇంకా చాలా మనస్ఫూర్తిగా ఆయన్ని పట్టుకున్నాను. కాళ్ళు నొక్కాను. ఆయనతో పాటు చాలా సేపు ఉన్నాను. గంట తరబడి ఉన్నాను కదా! చాలులే అనేసి అనుకున్నా. అనుకున్నాను గానీ, ఇంకా అందరూ కారు ఎక్కిపోయారు. నేను చాలా దూరం రూమ్ దగ్గర ఉండిపోయాను. ఇంకా చాలా మంది వచ్చేసారు. ఇంక గుంపు గూడేసారు. బయటకొచ్చేసరికి చాలా మంది పత్రి సార్ దగ్గరికొచ్చేసారు. ఇంక చాలులే ఇంకా నేనింక బయటికి వెళ్ళాలి అనుకునేసరికి నా ఇన్నర్ నుంచి ఒక్క వాయిసొచ్చిందండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తావో ఏమో! ఒక్కసారి వెళ్ళొచ్చు కదా! ఒక్కసారి లాస్ట్ వెళ్ళు ఒక్కసారి అనేసి నా ఇన్నర్ నుంచి వాయిసొచ్చింది. ఇదేంటి మళ్ళీ నాకిలా వస్తుందేంటి? ఇంకా కలవచ్చలేదేంటి? అనేసి ఇంకా కారు ఎక్కిపోయారు. డ్రైవ్ చేస్తున్నాను రెడీగా ఉన్నారు. అందరికి బాయ్ చెప్తున్నారు. నేనొక 2 అడుగులండి అక్కడి నుంచి రూమ్ దగ్గర నుంచి పరుగు 2 అడుగులు వేసుకుంటూ పత్రికా దగ్గరికెళ్ళిపోయి కార్‌లో ఎక్కిపోయారు. ఎళ్ళిపోయిన కారు కూడా నేను ఇలా చేతి పైకి చెయ్యి తీసేసుకున్నా నేను పత్రికారిది. చెయ్యి తీసేసుకొని ఇలా ముద్దులు పెట్టేసానన్నమాట. అప్పుడు కారు ఆపమన్నారు ఆయన్ని. కారు ఆపమని హ్మ్. ఇది చూసి నేనైతే చేతులు పక్కకు తీసేసి ఇలాగ ఎంత హార్ట్‌ఫుల్‌గా చేతి పెడితే ఆయన అంత చిరునవ్వు నవ్వారో నా వంక చూసారన్నమాట. నా వంక చూసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు. అదే లాస్ట్ అండి కలవటం ఇంకా. ఇంకా ఆ మహానుభావుడిని. అంటే చూడండి ఇన్నర్‌గా లోపల ఎంత చెప్పిందనమాట నాకు అనిపిస్తుంటది. పత్రి సార్‌ని ఆ ప్రేమ తత్వం అసలు నిజంగా అండి భగవంతుడు ఎలా ఉంటాడనేది మనకు తెలీదు. కానీ సాక్షాత్తు భగవత్ స్వరూపంతో మనం ఉన్నామండి మనం. ఆయన ప్రతీది కూడా జీవించి చూపించారు. ప్రేమను ఎలా అందించాలో మనకి చూపించి, అంత అద్భుతంగా మనకి ఈ సొసైటీలో ఉండడం అనేది మనందరి అదృష్టం. అసలు అదృష్టం అంటే అదృష్టం కాదండి. ఎన్నో వందల జన్మలు మనం ఆ అదృష్టం పుణ్యం చేసుకున్నాం. చేసుకున్నాం కాబట్టి అంత సద్గురువు మనకి దొరికాడండి.
అసలు నా లైఫ్ అయితే ఎలా ఉండేదంటో అసలు బయట ప్రపంచం అంటే ఏంటో తెలీదు నాకు. ఇలా మాట్లాడుతున్నానంటే నాకసలు మాట్లాడటం కూడా రాదు. అటువంటిది ఇంట్లో అద్దుకున్న వాళ్ళతో మాట్లాడడం కూడా మా అత్తగారు మాట్లాడిచ్చేవారు కాదు. ఇంట్లో అంత కట్టడిగా ఉండేది. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలన్నా సరే వెళ్ళేదాన్ని కాదు. వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే అంతగా నేను అంత దీనిగా ఉండేదాన్ని. ఈరోజు ఏలూరు మొత్తం చుట్టుపక్కల గ్రామాలు కూడా తిరుగుతున్నానంటే ఆ గురువు ఒక మహత్యం అన్నమాట. ఆ గురువు యొక్క సేవగా నేను చేస్తాను నాయన అన్నాను కదా! ఆయన అంత గొప్ప వరం ఇచ్చాడండి నాకు. ఇంత గొప్ప విశ్వ కళ్యాణంలో చేయటానికి నాకు అంత అద్భుతమైన ఆ వర్క్ ఇవ్వడం వల్ల నేను ఇంత చేయగలుగుతున్నాను. నిజంగా ఎంత చెప్పుకున్నా ఆయనకు కృతజ్ఞత. ఆయనకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉంటానన్నమాట. ఆయన ఏది చేసినా సరే ఆయన చైతన్యంతో జరుగుతుంది. నాకు అర్థమవుతుందన్నమాట. ఆయన చైతన్యం ఎందుకంటే ఒక వర్క్ చేసేటప్పుడు ఎళ్ళేటప్పుడే ఎన్నో మాకు అడ్డంకులు వస్తూ ఉంటాయండి. అంటే వెహికల్స్ గాని అవి వస్తూ ఉంటాయి. ఎన్ని ప్రమాదాలు నేను అడ్డుకున్నానో. ఆయన నన్ను ఒక చంటి పిల్లలాగా నన్ను తీసుకురావడానికి యాహ్! ప్రతీదండి. మేడం వాళ్ళు చేసినా స్ట్రక్ సరే అవుతుంది మీ వాయిస్. ఆయన స్ట్రక్ ఆయన అవుతోంది. ఆయన చైతన్యం అయితే స్ట్రక్ అవుతుంది ఓకే. వాయిస్. స్ట్రక్ ఆ! అవుతుంది మేడం మేడం మీది. ఇప్పుడు ఇనిపిస్తుందా యాహ్! మేడం? యాహ్! టైం కూడా ఇప్పుడు ఇనిపిస్తుందా మేడం? అయిపోయిందండి. యాహ్! ఓకే. ఓకే. టైం కూడా ఆయన అయిపోయింది. చైతన్యం మాత్రం ఇప్పటికి కూడా మనతోనే నడిపిస్తుందండి. ఇది నమ్మాలి. మన 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 వెంటే ఉన్నారాయన. మన వెంటే ఉండి అన్ని వర్కులు కూడా చేయిస్తున్నారు. దానికి ఆయన గురువుకి సరెండర్ అయిపోవాలి. పూర్తిగా సరెండర్ అయిపోయి ఇంకా అంతా మనసా, వాచ, కర్మ త్రికరణ శుద్ధిగా తండ్రి నువ్వే చేయిస్తున్నావు నాయన. ఇంకా నీ వర్క్ విశ్వ కళ్యాణానికి నువ్వే అన్నీ నీ ద్వారా చేయిస్తంటే మనకు ఈజీగా వర్క్ అంతా వెళ్ళిపోతుందండి. ఎంతో వర్క్ చేయొచ్చు. అలా యాహ్! ప్రతీది కూడా నా జీవితం అనేది నా లైఫ్ ఎంత ఆనందంగా ఉందో, నేను ఇదివరకు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు ఎంత ఎగిరే పక్షిలాగా అన్నమాట. కుటుంబంలో కట్టదిట్టాలు అలా ఉండేదాన్ని నేను. వంటగదే పరిమితం అనుకోని, కుటుంబమే ఒక పరిమితం అనుకోని ఉండేదాన్ని. ఇప్పుడు ఎగిరే పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో, అంత ఫ్రీడమ్ స్వేచ్ఛగా నేను ఇచ్చారు. నా జీవితం అనేది ఉంది. అంత ఆనందంగా ఉన్నానన్నమాట. చాలా చాలా యాహ్! కృతజ్ఞతలండి. ఇంత అద్భుతమైన థాంక్ యూ. అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు పిరమిడ్ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, మరి ఇందుమతి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఒప్పేసుకున్నారు. నో అని చెప్పారనమాట. వరలక్ష్మి గారు ఎప్పుడు కూడా ఏది అడిగినా కూడా ఫ్రెండ్స్ అసలు మేడం నో అని చెప్పరు. ఓకే అనేస్తారు. అండ్ వారు చేసే సేవలు అంటే సర్వీస్ చేయటం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకున్నానని చెప్పారంటే నేను యాక్సెప్టెన్సీ నేర్చుకున్నానని చెప్పి అండ్ ఇంకొకటి పత్రి గారు మనల్ని అసామాన్యుల్ని సామాన్యుల్ని అసామాన్యులుగా తీర్చిదిద్దారు. మేడం గారు గూడా ఒక ఉదాహరణ మనకందరికీ కూడా. ఎందుకంటే తనే అన్నారు కదూ! సో, ఏంటంటే నేనొక సామాన్యంగా ఉండేదాన్ని. ఇంట్లోనే ఉండేదాన్ని. అసలు బయట ప్రపంచం తెలీదు. ఇప్పుడు ఏలూరుని ఏలేస్తా అన్నారు తెలుసా మేడం గారు ధ్యాన మార్గంలో. ప్రతిరోజు మీరెప్పుడు చూషినా గూడా మేడం ఎప్పుడు కూడా ధ్యాన ప్రచారంలోనే ఉంటారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఆ యజ్ఞంలో భాగంగానే ఉంటారు. నేనెప్పుడు చూషినా గూడా అలాగే ఉంటారు మేడం. సో, హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు ఆ విషయంలో మటుకు. అండ్ మీరన్నారు కదా! ఇంట్లో బాధ్యతల్ని చూసుకుంటూనే, అక్కడ పనులు చూసుకుంటూనే నేనిక్కడ చేస్తున్నాను. యెస్ పర్ఫెక్ట్. అలాగా మనల్ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దుతూ వచ్చారీయన. కదూ! సో, అదే. అందుకే అని చెప్పాను. ఇంకొకటేంటంటే ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మనకిచ్చారు. అండ్ దట్ ఇంకొకటి మహిళలకి ఇంకా ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ జెంట్స్‌కి కొంచెం భరించలేకపోతున్నారు కూడా మన వీఎస్ఎస్ఎన్‌లో వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడో అన్నారాయన గాంధీజీ, ఒక మహిళ అర్ధరాత్రి తిరుగుతూనే స్వేచ్ఛ వచ్చినట్లుగా, స్వాతంత్రం వచ్చినట్లుగా అన్నట్టుగా, మన పత్రి గారు ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్, ఎనీవేర్ గూడా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం కదండీ! వెళ్ళ వెళ్ళి మనం అక్కడంతా ధ్యాన ప్రచారం చేస్తూ యెస్. కంపల్సరీగా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. బట్ అనకూడదు నేను. ఉంటాయి. మన వెంట అయితే ఉంటాయి కంపల్సరీగా. చేసే పని పట్ల మనం ఆ శ్రద్ధ, ఆ ఇదిగా ఉన్నప్పుడు కంపల్సరీగా ఉంటాయండి. ఆ బ్లెస్సింగ్స్ అనేది తప్పనిసరిగా ఉంటాయి. అండ్ నేను మీకు ఇంకొకటి యాడ్ ఆన్ చేస్తానిక్కడ. మనం మనం కొంతవరకే ఫాలో అవుతాం. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఆయనని ఫాలో అవుతాం, చూస్తాం. కానీ తర్వాత ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడా చెప్తుంటారు కదా! మనం ఎప్పుడు కూడా లెర్నర్స్‌గా ఉండాలి. నేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి. నేను కూడా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను అట్లాగా అని చెప్పేసి. సో, ఫాలోవర్స్ ఈస్ ఈక్వల్ టు కాదు. సో, దానికంటే ఎక్కువగా మనం లెర్నర్స్ అన్నమాట. ఆయనని ఇంకా నేర్చుకుంటూ వెళ్తాం ఆయనను చూస్తూ. 10 మందికి మనం నేర్పిస్తూ వెళ్తున్నాం కూడా. నేర్చుకున్న విషయాన్ని నేర్పిస్తూ వెళ్తున్నాం కూడా. సో, సో హ్యాపీ మేడం.
చాలా బాగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ ఫ్రెండ్స్ యూ మేడం. ఎవరైనా ఏదైనా మాట్లాడతారా మేడం గారితో? ఆహ్, హర్ష మాట్లాడండి. మేడం పత్రి సార్‌తో మీ అనుభవాలు అయితే చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉన్నాయి. అంటే చాలా ఆనందంగా ఉన్నాయి. నాకు లిటరల్లీ మీరు చెప్తున్న సమయంలో నాకు పత్రి సార్ అదే కన్నీళ్ళొచ్చేసాయి ఆగలేదు. మీరు చెప్పే విధానం, మీకొచ్చిన అనుభవాలు గాని ఏవైతే పత్రి సార్ ఎంత ప్రేమతత్వంతో అయితే ఉంటారో, మీరు అంతే ప్రేమతత్వంతో చెప్పారు కూడా ఇప్పుడు క్లాస్. అది మీ కళ్ళల్లో కనబడుతుంది. యెస్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. నిజంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యాహ్! మేడం అలాగే ఒక చిన్న ఇది ఏంటంటే మనం ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క మూవీ రాబోతుంది. మీకు తెలుసు కదా! మనకి 'బ్రహ్మశుకత్రిజి' మూవీ కూడా రాబోతుంది. సో ప్లీజ్ అందరికి కూడా తెలియచేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! మేడం గారి యొక్క ఎక్స్‌పీరియన్స్ సార్ దగ్గర వారేం నేర్చుకున్నారు? నేర్చుకున్న విషయాన్ని మరి ఒక చాలా అంటే చాలా సామాన్యులం. అలాంటిది అసామాన్యులుగా ఈ మాటకు మించి నాకైతే రాకుంది కానీ, సో అలాగ తీర్చిదిద్దబడ్డవారు వీళ్ళంతా కూడా. సో వీరు ఎంత సేవ చేస్తా ఉన్నారు. ఎంత ధైర్యంగా ఆ అడుగుల్ని ముందుకు వేస్తున్నారు. ఒక లేడీ ఇంతలాగా ప్రచారంలో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారంటే ఒక్కసారి మనం గూడా ఆలోచిద్దాం. మనం కూడా దాన్ని నేర్చుకుందాం. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం.